రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం వార్త. శంషాబాద్ మండలంలో తొండుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కూడా శంషాబాద్ మండలంలో కొన్ని వందల మొక్కలు నాటాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమం ముందు సాగడం ఎంతో అదృష్టం అన్నారు. ఈ హరితహారం ప్రోగ్రాం మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చునని అన్నారు. అదేవిధంగా వర్షాలు కూడా ఎక్కువ కురుస్తాయని అన్నారు. ఇలాగే మొక్కలు పెట్టి వదిలేయడమే కాకుండా మున్సిపల్ కార్మికులు ఈ మొక్కలను నీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. బైట్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మున్సిపాలిటీలో కోట్పల్లి తొండిపల్లి గ్రామం సర్దుగద్దులో ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు, తెలంగాణ హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకి ఆక్సిజన్ కానీ మానకాలమే కానీ దీంతో ఎంతో బ్రహ్మాండంగా కూర్చే అవసరంగా ఉంటుంది. గతంలో మనం చూసినాం, చిన్నతనంలో ఊర్లో ప్రతి ఇంటి మూడో చెట్టు ఉండేది. ఊర్లలో కూడా చెట్లన్నీ వనాలు బాగుండేది. ఆ వనాలని లేకపోవడంలో ఈరోజు ఈ వనం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. అందుకని ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో లాంటి చెట్టు గాలి అవసరం మనకు. ఆ అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నా నిర్ణయం తీసుకొని పెడుతుంది, చాలా సంతోషం. గతంలో కూడా మీరు చూసినారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మొక్కలు పెట్టి ఎంతో వనం పెంచడం జరిగింది. మలకారమే కానీ, అక్కడనే కానీ, రాళ్ళగూడెం, కొత్తగూడెంలో కానీ పెద్ద కూడా వనాలు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేసినాం. ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తుంది, చాలా సంతోషం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పని చేయాలని మనం ఆలోచిస్తాం. అనుకోని ఈరోజు ఈ కార్యక్రమంలో మేము చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కూడా. అనుకోని ఇవి అన్నింటిని కూడా కాపాడే బాధ్యతగా ఉంటుంది. వర్షాలు పడకుండా నీళ్లు పోసి ఇట్లాంటి, ఎందుకంటే కంపౌండ్ వల్ల దీనికి బాగున్నది. ఇలాంటి చెట్లు మొలిచినానికి ఊరికి కూడా బాగా ఆక్సిజన్ కానీ గాలి కానీ బాగుంటది. దీనివల్ల రోగాలు అనేది రాదు మనకు. దీనివల్ల పెద్దగా అయినా కూడా గాలి వల్ల కూడా మనకు వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఉంటుంది. చాలా చూస్తున్నాం, ఇప్పుడు వర్షాలన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి. అందుకని ఇప్పటికే వర్షాలు కులవాలి. వర్షాలు లేకుండా ఇట్లా హరితారం పెట్టడం ఇవన్నీ కూడా ముందుకు పోతాయని చెప్పి